విజయవాడ బైపాస్ రహదారి గుండకలను జాతీయదారుల నిర్మాణాన్ని తిరిగి గామన్ ఇండియా సంస్థకే అప్పగించనున్నారు. రాజధాని వాసులకు టోల్ భారం లేకుండా చూసేందుకు హామీ ఇచ్చిన కేంద్రం ఐకానిక్ వంతెనకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. సమస్యకు పరిష్కారం దొరకటంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రధాన రహదారిగా భావిస్తున్న విజయవాడ బైపాస్ గుండుకొలను జాతీయ రహదారి పనులకు మోక్షం కలగనుంది. జాతీయ రహదారి ప్రాజెక్టు నిర్మాణ పనులను తిరిగి గామన్ ఇండియా సంస్థకే అప్పగించేందుకు రంగం సిద్దమైంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామని, హిందూజా నుంచి నిధులు వచ్చాయని ఆ సంస్థ ఇచ్చిన వివరణకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ సంతృప్తి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన 2 ప్రధాన సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్రం మొగ్గు చూపడంతో మొత్తం మీద గామన్ ఇండియా త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రాజధానిలో నివసించే వారికి టోల్ భారం లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కృష్ణానదిపై సాధారణ వంతెన నిర్మాణం మాత్రమే తాము చేపడతామని, ఐకాన్ గా మార్చేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత తెలిపింది. మంగళగిరికి సమీపంలోని కాజా వద్ద ప్రారంభమయ్యే విజయవాడ బైపాస్ రహదారి రాజధాని నగరం ప్రకాశ్ బ్యారేజ్ జలాశయం మీదుగా నిర్మాణం కానుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని దాటుకుని తిరిగి కృష్ణా జిల్లా చినౌటుపల్లి వద్ద కోల్కతా వెళ్లే మార్గాన్ని చేరుతోంది. ఇది మొత్తం 48 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక్కడి నుంచి గుండుకొలను వరకు మరో 55 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి కొనసాగనుంది. మధ్యలో సుమారు 3 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై వంతెన ఉంటుంది. 1680 కోట్ల వ్యయంతో ఈ పనులను 2012లో టెండర్ ద్వారా గామన్ ఇండియా సంస్థకి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అప్పగించినా ఆ సంస్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు చేయలేకపోయింది. ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరగా గామన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వాటిపై స్పందించిన గామన్ సంస్థ తిరిగి పనులు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వెంటనే పనులను ప్రారంభిస్తామని హామీ ఇవ్వటంతో మార్గం సుగమమైంది. ఐకానిక్ గా వంతెన నిర్మించడానికి కేంద్రం ముందుకు రాలేదు. ముందుగా డిజైన్ తయారు చేసి అంచనాలు రూపొందించాలని, అందులో సాధారణ వంతెనకయ్యే వ్యయాన్ని గామన్ సంస్థ భరిస్తే మిగిలిన ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రం ప్రకటించడంతో వివాదం పరిష్కారం కానుంది.